దశావతార పరిచయం విష్ణువు యొక్క 10 అవతారాలు. ఇది మన పురాణాల్లోతన అధ్యయనం. ఇక్కడ మేము పురాణాలు మరియు ఆధ్యాత్మికత నుండి ఆసక్తికరమైన కథలను అన్వేషిస్తాము. ప్రతి కప్ మనకు కొత్త దిగ్గపకాన్ని అందిస్తుంది. ఈ రోజు మేము విశ్వాన్ని కాపాడే విష్ణువు యొక్క 10 దివ్య అవతారాలైన దశావతారాల యాత్రను ప్రారంభిస్తున్నాము. ఈ యాత్ర మనకు అనేక రహస్యాలను తెలియజేస్తుంది. ఈ అవతారాలు ప్రపంచాన్ని కాపాడటానికి విష్ణువు ఎలా జోక్యం చేసుకుంటాడో తెలియజేస్తాయి. ప్రతి అవతారం ఒక ప్రత్యేక సందర్భంలో పుట్టింది. 10 అవతారాలు మనకు జీవితం, ధర్మం మరియు విశ్వంలో మన స్కహనం గురించి లోతైన భావాలను నేర్పుతాయి. ఈ భావాలు మన జీవితాలను మారుస్తాయి. ప్రతి అవతారం ఒక కథ, ఒక సందేశం మరియు మన జీవితాలకు ఒక ప్రేరణ. ఈ కప్లు మనకు మార్గదర్శకాలు. ఈ వీడియోలో మనం దశావతారాలను పరిచయం చేసుకుంటాము, వాటి ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటాము, ప్రతి అవతారం వెనుక ఉన్న కథను తెలుసుకుంటాము. రాబోయే వీడియోలలో ప్రతి అవతారం యొక్క కథ, చిహ్నాలు మరియు ప్రాముఖ్యతను మరింత వివరంగా అన్వేషిస్తాము. ఈ కథలు మనకు కొత్త విషయాలను తెలియజేస్తాయి. ఈ ఆసక్తికరమైన సిరీస్ ను మిస్ అవ్వకండి. ప్రతి ఎపిసోడ్ మీకు కొత్త అనుభవాన్ని ఇస్తుంది. మొదటి అవతారం మత్స్య అవతారం, చేప రూపంలో విష్ణువు. ఈ అవతారం జీవరాశుల రక్షణ కోసం తీసుకున్నది. ఈ అవతారం జీవితం యొక్క ప్రారంభకాన్ని సూచిస్తుంది. జీవరాశుల పునరుద్ధరణకు ఇది ముఖ్యమైనది. పురాణాల ప్రకారం ఒకసారి భూమి మొత్తం జలమయమైపోతుంది, ప్రళయం సంభవిస్తుంది. ఈ ప్రళయం భూమి మీద ఉన్న అన్ని జీవరాశులను నాశనం చేస్తుంది. ఈ ప్రళయంలో జీవరాశులన్నీ నాశనం కాబోతున్న సమయంలో విష్ణువు ఒక చిన్న చేపగా అవతరిస్తాడు. ఈ చేప మనువుకు కనిపిస్తుంది. ఈ చిన్న చేప ఒక రాజుకి చెందిన మనువు అనే కాంక్షికి కనిపిస్తుంది. మనువు ఈ చేపను తన దగ్గర పెంచుకోవాలని నిర్ణయించుకుంటాడు. మనువు ఈ చేపను ఒక చిన్న తొట్టిలో పెంచుతారు. కాని చేప పెరుగుతూనే ఉంటుంది. తొట్టి చాలకపోవడంతో మనువు ఆ చేపను నదిలో వదులుతారు. నదిలో కూడా చేప పెరుగుతూనే ఉంటుంది. నది కూడా ఆ చేపకు చాలకపోవడంతో చివరికి సముద్రంలో వదిలాల్సి వస్తుంది. సముద్రంలో చేప మరింత పెరుగుతుంది. సముద్రంలో చేప తన నిజ రూపాన్ని మనువుకు చూపిస్తుంది. అది విష్ణువు అని. ప్రళయం వల్ల భూమి మొత్తం నీటిలో మునిగిపోతుందని, తనతో పాటు ఒక పడవలో వచ్చి రక్షించుకుంటే పునఃసృష్టి చేయగలని చెబుతాడు. ఈ విధంగా మత్స్య అవతారం జీవరాశుల రక్షణకు ముఖ్యమైనది. రెండో అవతారం కూర్మ అవతారం, ఎక్కడ విష్ణువు ఒక కూర్మన్ రూపంలో అవతరిస్తాడు. ఈ అవతారం స్థిరత్వం మరియు తీకోత్వాన్ని సూచిస్తుంది. దేవతలు మరియు రక్షులు అమృతం కోసం శస్యసాగర మన్నం చేస్తున్నప్పుడు మందర పర్వతాన్ని మన్నం కర్రగా, వాసుకి అనే సర్పాన్ని తాడుగా ఉపయోగిస్తారు. కాని మందర పర్వతం సముద్రంలో నిలబడలేకపోతుంది. విష్ణువు దేవతలను కాపాడటానికి ఒక భారీ కూర్మంగా మారి తనపై భాగంలో మందర పర్వతాన్ని గరించి ఖుషియర్ సాగర్ మన్నానికి సహాయం చేస్తాడు. కూర్మా అవతారం మనకు జీవితంలో ఎదురయ్యే కష్టాలను ధైర్యంగా ఎదుర్కోవాలని, మన లక్ష్యాలను సాధించడానికి స్థిరంగా కృషి చేయాలని నేర్పుతుంది. మూడవ అవతారం వరాహావతారం, విష్ణువు ఒక దున్నపోతు రూపంలో అవతరిస్తాడు. ఈ అవతారం భూమిని రక్షించడం మరియు దుష్ట శక్తులను నశింపజేయడం గురించి చెబుతుంది. హిరణ్యాక్ష అనే రాక్షసుడు భూమిని అపహరించి సముద్రంలో దాచిపెడతాడు. దేవతలు విష్ణువును ప్రార్థించగా విష్ణువు వరాహ అవతారం ధరించి సముద్రంలోకి దిగి హిరణ్యాక్షుడిని సంహరించి భూమిని తిరిగి తెస్తాడు. వరాహావతారం మనకు ధైర్యం, బలం మరియు అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడే గుణాలను నేర్పుతుంది. చాప్టర్ 4. నాలుగవ అవతారం నరసింహ అవతారం, విష్ణువు సగం సింహం సగం మానవుడిగా అవతరిస్తాడు. ఈ అవతారం భక్తులను రక్షించడం మరియు దుష్టశక్తులను నశింపజేయడం గురించి చెబుతుంది. హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు తన తపస్సు ద్వారా బ్రహ్మదేవుని నుండి వరం పొందుతారు, ఎవరూ తన్ను చంపలేరని. ఈ వరం బలంతో హిరణ్యకశిపుడు దేవతలను హింసించడం ప్రారంభిస్తారు. అతని కుమారుడు ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు. హిరణ్యకశిపుడు తన కుమారుడిని విష్ణు భక్తి నుండి వెనక్కి తెచ్చుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తాడు. కాని ప్రహ్లాదుడు విష్ణువును ప్రార్థించడం మానడు. చివరికి క్రోధంతో హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని చంపడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు విష్ణువు నరసింహ అవతారం ధరించి హిరణ్యకశిపుడిని సంహరిస్తాడు. చాప్టర్ 5. హద్దవ్ అవతారం వామనావతారం, ఇది వినయం మరియు త్యాగం యొక్క మూర్తి. విష్ణువు ఒక వాటు బ్రాహ్మణుడిగా అవతరిస్తాడు. తన వినయం మరియు త్యాగం ద్వారా ప్రపంచానికి ఒక గొప్ప సందేశం ఇస్తాడు. ఈ అవతారం వినయు త్యాగం గురించి చెబుతుంది.
మనకు వినయం మరియు త్యాగం యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది. బలి చక్రవర్తి అనే రాక్షస రాజు తన దాన్ ధర్మాలతో 3 లోకాలను జయించి దేవతలను స్వర్గం నుండి వెళ్లగొట్టాడు. దేవతలు విష్ణువును శరణు వేడగా ఆయన వారికి సహాయం చేయడానికి వామన అవతారాన్ని ఎంచుకుంటాడు. విష్ణువు వాటు బ్రాహ్మణుడి రూపంలో బలి చక్రవర్తి దగ్గరికి వెళ్తాడు. తన వినయంతో అతనిని ఆశ్చర్యపరుస్తాడు. బలి చక్రవర్తి దానం చేయడానికి ముందుకు రాగా వామనుడు 3 అడుగుల కుమిని మాత్రమే అడుగుతాడు. వాటు బ్రాహ్మణుడు 3 అడుగుల కుమిని మాత్రమే అడుగుతాడు. బలి చక్రవర్తి సరేని చెప్పగానే వామనుడు తన అసలు రూపాన్ని ప్రదర్శించడానికి సిద్ధమవుతాడు. వాటు బ్రాహ్మణుడు విరాట్ రూపం ధరించి తన 2 అడుగులతోనే 3 లోకాలను ఆక్రమిస్తాడు. 2 అడుగులతోనే 3 లోకాలను ఆక్రమించి 3వ అడుగును బలి చక్రవర్తి తలపై ఉంచి అతనిని పాతాళానికి నెట్టేస్తాడు. ఈ విధంగా వామన అవతారం వినయం మరియు త్యాగం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. చాప్టర్ 6 6వ అవతారం పరశురామ అవతారం. విష్ణువు ఒక బ్రాహ్మణ్ యోధుడిగా అవతరిస్తాడు. ఈ అవతారం ధర్మాన్ని స్థాపించడం మరియు దుష్ట క్షత్రియ రాజులను నశింపజేయడం గురించి చెబుతుంది. పరశురాముడు శివుడి భక్తుడు మరియు అతని నుండి పరశువు అనే అస్త్రాన్ని పొందుతాడు. ఒకసారి కార్తవీర్యార్జునుడు అనే క్షత్రియ రాజు పరశురాముడి తండ్రి జమదగ్ని నుండి కామధేనువును బలవంతంగా తెచ్చుకుంటాడు. దీనితో కోపించిన పరశురాముడు కార్తవీర్యార్జునుడిని మరియు అతని సైన్యాన్ని సంహరిస్తాడు. పరశురాముడు 21 సార్లు భూమిని క్షత్రియ రాజు నుండి శుద్ధి చేస్తారు. 7వ అవతారం రామ అవతారం. విష్ణువు ఐక్యరాజు దశరథుడి కుమారుడిగా అవతరిస్తాడు. ఈ అవతారం ధర్మం, సత్యం మరియు నీతి గురించి చెబుతుంది. రామాయణం అనే గ్రంథం రామ్ కథను వివరిస్తుంది. రామ్ తన తండ్రి మాట ప్రకారం 14 సంవత్సరాలు వనవాసం వెళ్తాడు. అక్కడ రావణాసురుడు అనే రాక్షస రాజు రామ్ భార్య సీతను అపహరిస్తాడు. రామ్ తన సోదరుడు లక్ష్మణుడు మరియు హనుమంతుడి సహాయంతో రావణుడిని సంహరించి సీతను తిరిగి తెచ్చుకుంటాడు. రామ్ అవతారం మనకు ధర్మాన్ని పాటించడం, సత్యానికి కట్టుబడి ఉండటం మరియు అజయానికి వ్యతిరేకంగా పోరాడటం నేర్పుతుంది. 8వ అవతారం కృష్ణ అవతారం. విష్ణువు దేవుకి మరియు వసుదేవుల కుమారుడిగా అవతరిస్తాడు. ఈ అవతారం జ్ఞానం, భక్తి మరియు కర్మ గురించి చెబుతుంది. కృష్ణుడు మహాభారతం అనే గ్రంథంలో ప్రధాన పాత్ర పోషిస్తాడు. కృష్ణుడు పాండవుల స్నేహితుడు మరియు సారథి. అతను అర్జునుడికి భగవద్గీతను బోధించి ధర్మాన్ని స్థాపించడానికి పోరాడమని ప్రోత్సహిస్తాడు. కృష్ణుడు తన లీలతో దుష్టశక్తులను నశింపజేసి ధర్మాన్ని స్థాపిస్తాడు. కృష్ణ అవతారం మనకు జీవితంలో సరైన మార్గాన్ని ఎంచుకోవడం, భక్తి మార్గం ద్వారా విముక్తిని పొందడం నేర్పుతుంది. 9వ అవతారం బుద్ధ అవతారం. విష్ణువు ఒక బోధకుడిగా అవతరిస్తాడు. ఈ అవతారం శాంతి, అహింస మరియు జ్ఞానోదయం గురించి చెబుతుంది. సిద్ధార్థ గౌతముడు అనే రాజకుమారుడు జీవితంలోని ఇచ్చుచాన్ని చూసి జ్ఞానోదయం కోసం తపస్సు చేసి బుద్ధుడిగా మారతాడు. బుద్ధుడు 4 ఆర్య సత్యాలను మరియు 8 మార్గాలను బోధించి దుంచం నుండి విముక్తిని పొందే మార్గాన్ని చూపిస్తాడు. బుద్ధుడి బోధనలు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజల జీవితాలను ప్రభావితం చేశాయి. బుద్ధ అవతారం శాంతి, అహింస మరియు కరుణ గురించి నేర్పుతుంది. 10వ మరియు చివరి అవతారం కల్కి అవతారం. విష్ణువు ఇంకా ఈ అవతారంలో అవతరించలేదు. కలియుగం అనే చివరి యుగం ముగింపులో కల్కి అవతరిస్తాడని చెబుతారు. కల్కి ఒక తెల్ల గుర్రంపై స్వారీ చేస్తూ చేతిలో ఖడ్గంతో అవతరిస్తాడు. కల్కి అవతారం ధర్మాన్ని పునఃస్థాపించడానికి మరియు దుష్ట శక్తులను నశింపజేయడానికి వస్తుంది. కలియుగంలో పాపం మరియు హర్మం పెరిగిపోయి ప్రజలు నైతిక విలువలను మరిచిపోతారు. కల్కి అటువంటి దుష్టశక్తులను నశించేసి కర్మాన్ని పునఃస్థాపించి కొత్త యుగాన్ని ప్రారంభిస్తాడు. దశావతారాలు కేవలం పురాణాలు మాత్రమే కాదు, అవి ధర్మాన్ని కాపాడటానికి దివ్య వాగ్దానం. ప్రతి అవతారం మనకు జీవితం, సహనం మరియు విశ్వాసం గురించి లోతైన భావాలను నేర్పుతుంది. మత్స్య అవతారం నుండి కల్కి అవతారం వరకు ప్రతి కథ మనల్ని ఆలోచింపజేస్తుంది, ప్రేరేపిస్తుంది. విష్ణువు యొక్క ఈ దివ్య అవతారాల ద్వారా మనం మనలోని ధైర్యం, వినయం, కరుణ వంటి గొప్ప గుణాలను అలవర్చుకోవచ్చు. ఈ వీడియోకు సంబంధించిన ఎలాంటి సందేహాలు లేదా ప్రశ్నలు ఉన్నా దయచేసి కింద కామెంట్ చేయండి. ఈ భావనలపై మరింత స్పష్టతనిచ్చేందుకు భవిష్యత్తు వీడియోలలో వాటిని పరిష్కరించడానికి నా వంతు కృషి చేస్తాను. మీ అభిప్రాయాలు మరియు ఆసక్తి హెల్ప్ స్వాగతం.
మా తదుపరి వీడియోను మిస్ కాకుండా ఉండేందుకు సబ్స్క్రైబ్ చేయడం మరియు నోటిఫికేషన్ బెల్ను హిట్ చేయడం మర్చిపోవద్దు. అక్కడ మేము ఈ లోతైన విషయాలలో మరింత లోతుగా ప్రవేశిస్తాము.